శని వక్రగతి 138 రోజులు. ఇది జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు సాగే వక్రగతి ఫలితాలు. ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ జరుగుతున్న వారికి ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు, పరిహారాలు అన్నీ కూడా సమగ్రంగా ఇందులో తెలుసుకుందాము. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ శని వక్రగతి అనేది జూలై 27 నుండే స్టార్ట్ అయ్యింది. కొంచెం వీడియో చేయటం ఆలస్యమైంది. అయితే నమస్కారం. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. మీ జీవితంలో కొద్ది కాలంగా ఏ పని చేసినా కలిసి రావడం లేదు అన్నవారికి, ఎంత కష్టపడినా గుర్తింపు దక్కడం లేదు అన్నవారికి కానీ, చేతికి అందిపెచ్చి డబ్బు చేజారిపోతుందా అన్నవారికి కానీ, అయితే మీ జాతకంలో శనిదేవుని ప్రభావం బలంగా ఉందని అర్థం చేసుకోండి. ఇక నవగ్రహాలలో న్యాయదేవుడైన శని భగవానుడు ఒక జడ్జి లాంటివాడు. ఆయన ఎవరిని ఊరికే ఇబ్బంది పెట్టాడు. కేవలం మన గత జన్మ కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. వాటిని ప్రక్షాళన చేయటానికి, మనల్ని సన్మార్గంలో ఉంచటానికే ప్రయత్నిస్తాడు. అది ఆయనకి అప్పచెప్పిన పోర్ట్ఫోలియో. అయితే జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు, అంటే దాదాపు 138 రోజుల పాటు శని భగవానుడు మీనరాశిలో వక్రగమనములు చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఇక చాలామంది యూట్యూబ్స్లో శని వక్రించాడు అనగానే అందరికీ నష్టాలు అని, లేదా అందరికీ రాజయోగం అని ఒకే మాట చెప్పటం కాదు. కానీ జ్యోతిష శాస్త్ర నియమాల ప్రకారంగా వక్రించిన గ్రహానికి చేష్టా బలం అంటే రెట్టింపు శక్తి వస్తుంది అని అర్థం. ఖగోళ శాస్త్రం ప్రకారం శని గ్రహం నిజంగా వెనక్కి వెళ్ళదు, కానీ భూమి నుండి చూసేటప్పుడు అది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మనం ట్రైన్లో కూర్చుంటే అన్నీ వెనక్కి పరిగెడుతున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది, ముందు రైలు ముందుకెళ్తుంటే. అలాంటిదే దీనివల్ల కొన్ని రాసుల జాతకాలు పూర్తిగా తారుమారు కాబోతున్నాయి ఈ 138 రోజుల్లోనూ కూడా అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది శని వక్రించి. ఇక ఈ రోజుల్లో ఏలనాటి శని 3 దశల్లో ఉన్న మేష, మీన, కుంభరాశుల పరిస్థితి ఏంటి? వారికి ఏ విధంగా ఈ ఫలితాలు ఉంటాయి? అర్ధాష్టమ శని ఉన్న ధనుసు రాశి వారికి ఏంటి? అష్టమ శని ఉండి గురుదృష్టి లేకుండా ఉన్న సింహరాశి పరిస్థితి ఏంటి? జీవితాల్లో ఎలాంటి పరిమార్పులు రాబోతున్నాయి వీరికి? ఈ వీడియోలో ఈ మిగతా రోజులలో సహా శాస్త్రీయంగా తెలుసుకుందాం. వీడియో చివరిలో రూపాయి ఖర్చులని 3 శక్తివంతమైన పరిహారాలు కూడా ఉంటాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక పోతే పార్ట్ 1 ఏలనాటి శని 3 దశల విశ్లేషణ చూద్దాం. మొదటగా మనం ఏలనాటి శని 7.5 సంవత్సరాలు నడుస్తున్న 3 ముఖ్యమైన రాశుల గురించి మాట్లాడుకుందాం. ఇది అందరికీ విదితమే, అయినా మరొకసారి చెప్పి ఉపోద్ఘాతంగా ఫలితాల్లోకి వెళ్దాం. శని వక్రించడం వల్ల వీరి జీవితాల్లో ఊహించని మలుపులు రాబోతున్నాయి కదా. అయితే మొదటి దశ ఎవరికి జరుగుతుంది? మేషరాశి వారికి. మేషరాశి వారికి ప్రస్తుతం 12వ ఇంట శని సంచారం వల్ల ఏలనాటి శని మొదటి దశ నడుస్తోంది. సాధారణంగా 12వ ఇంట శని ఉంటే విపరీతమైన కోర్టు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, లేదా వ్యాపారంలో అనుకోని నష్టాలు జరిగి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ ఏలనాటి శని ఫస్ట్ భాగంలో మేషరాశి వారికి జరుగుతున్న వారికి. కానీ ఈ 138 రోజులు కూడా శని వక్రించి వెనక్కి తిరగడం వల్ల ఆయన మీ జాతకంలో 11వ స్థానమైన లాభస్థానం కుంభరాశి వైపు బలంగా చూపు సారిస్తాడు. వక్రంలో ఉన్నప్పుడు వెనక్కి చూపు సారిస్తాడు. కాబట్టి 11వ ఇల్లు అనేది ఆదాయం మరియు సక్సెస్ని సూచిస్తుంది. దీనివల్ల మేషరాశి వారికి గతంలో నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు రావటం మొదలు పెడతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆగిపోయిన వీసాలు కూడా లభిస్తాయి ఈ కాలంలో. ఇక ఏలనాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఈ 138 రోజులు మేషరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఈ మేషరాశి ఏలనాటి శని మొదటి భాగం వారికి శని వక్రించడం వల్ల అన్ని అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక రెండవ దశ మీనరాశి.
ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మీనరాశి విషయానికి వద్దాం. రెండవ ఫేసు అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన గండాంతర ఫేజ్ అని కూడా చెప్పచ్చు. అన్ని ఇబ్బందులు. శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి మీనరాశి వారికి ఏలినాటి శని రెండవ దశ అంటే పీక్ స్టేజ్లో నడుస్తోంది అని అర్థం. ఇది శని ప్రభావం అత్యంత కఠినంగా ఉండే కాలం ఇది వారి విషయంలో. ఇప్పుడు శని మీనరాశిలోనే వక్రించి ఉండడం మీపై పని ఒత్తిడి మరియు మానసిక భ్రాంతి విపరీతంగా పెరుగుతాయి. అంటే ఈ మీనరాశి వారికి 10వ స్థానం ధనుసు రాశి అవుతుంది. అది ధనుసు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు శని రాశిలోనే వక్రించడం వల్ల పని ఒత్తిడి మానసిక భ్రాంతి ఎక్కువగా ఉంటాయి. 9వ స్థానాన్ని చూస్తాడు. 9లో రాహు సంచారం వల్ల కూడా మానసిక భ్రాంతి భ్రమలు ఇవన్నీ కలుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి ఈ పీరియడ్లో వీరికి మీనరాశి వారికి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లో ఈ శని వక్రించిన డిసెంబర్ 11 వరకు కూడా ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి మీనరాశి వారు. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్లు అసలు చేయకండి. ఈ పీరియడ్లో అప్పులు చేయకండి. ఎవరికైనా బ్యాంకు లోను కోసం పూచీ సంతకాలు పెడితే మాత్రం మీరే ఇరుక్కుపోతారు. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఎంతటి క్లోజ్ ఫ్రెండ్ అయినా, తమ్ముడైనా, అన్నైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అది ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో పూచీ సంతకాలు పెడితే మాత్రం ఆ భారం మీ మీదే పడుతుంది. ఇక మీ సొంత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ఈ పీరియడ్లో చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలు సూచిస్తాయి. ఇక మాట్లాడేటప్పుడు ఈ మీనరాశి వారికి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ పీరియడ్లో వీరికి మానసిక ఒత్తిడి భ్రాంతి వల్ల అశాంతి ఎక్కువగా ఉండటం వల్ల కోపం కూడా అధికంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ విషయాల్లో మీనరాశి వారు తగు జాగ్రత్తలుగా ఉండాలి ఈ 138 డిసెంబర్ 11 వరకు అని. ఇది మీనరాశి వారి గురించి రెండవ ఫేజ్ జరుగుతున్న వారికి. ఇక 3వ దశ అంటే కుంభరాశి. కుంభరాశి వారికి జన్మశని ముగిసి ప్రస్తుతం 2వ ఇంట శని సంచరిస్తున్నాడు. దీనివల్ల వీరికి ఏలినాటి శని చివరి దశ ఎండింగ్ ఫేజ్కి నడుస్తోంది కదా, దీనిని పాద దశ అని కూడా అంటారు. అంటే వెళ్ళిపోయేటప్పుడు దశ. 2వ ఇల్లు అంటే ధనం మరియు కుటుంబం. శని వక్రగమనంలో వెనక్కి రావడం వల్ల కుంభరాశి వారికి గత కొన్ని నెలలుగా ఉన్న పనులు అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి అని చెప్పచ్చు. తన సొంత రాశిని లగ్నాధిపతి రాశ్యాధిపతి కాబట్టి ధన నష్టం కొంతవరకు తగ్గుతుంది. ఇప్పటి వరకు విపరీత ధన నష్టాలు, లాసులు, బిజినెస్ల్లో మరియు అప్పులు రాకపోవడాలు, ఆదాయం తగ్గటాలు ఇవన్నీ కూడా ఆగిపోయినవి. అన్నీ కూడా ఇప్పుడు కొద్దిపాటి నెమ్మదిగా తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈ ధన విషయంలో ధన నష్టం కొంతవరకు తగ్గుతుంది కాబట్టి. మీ మాట తీరు వల్ల కుటుంబంలో గొడవలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. బంధువులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థికంగా ఖర్చులు పెరిగినప్పటికీ కూడా పాత మొండి బాకీలు వసూలు అవ్వడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అదే ధన నష్టం కొంత తగ్గుతుంది అన్నాం కదా, ఈ విధంగా కూడా ఈ పూడిక ఉంటుంది అనేది కొంత రిలీఫ్ ఉంటుంది. ఇక గతంలో ఏలినాటి శని పూర్తి చేసుకున్న మకర రాశి వారికి, మకర రాశి అధిపతి కూడా శని కాబట్టి ఈ వక్రీ కాలంలో శని 3వ ఇంట అంటే ధైర్య సాహసాలలో ప్రభావం చూపడం వల్ల పాత సమస్యల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మకర రాశి వారికి. ఈ వక్రించట శని వలన మళ్ళీ వెనక్కి చూడటం మూలంగా 3లో ధైర్య సాహసాలు పరాక్రమాలు ఇవన్నీ కూడా ఉండటం వల్ల పాత సమస్యలు శత్రుత్వాలు ఇవన్నీ కూడా కొద్దిపాటి వాటి నుండి విముక్తి లభిస్తుంది. మకర రాశి వారికి అయితే బాగుంది. ఇక ధనుసు రాశి వీరికి అర్ధాష్టమ శని. ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇదే. ధనుసు రాశి వారికి మీనరాశిలో శని ఉండటం వల్ల అర్ధాష్టమ శని నడుస్తోంది. జాతక చక్రంలో 4వ ఇల్లు అనేది సుఖస్థానం కదా, మాతృస్థానం కూడా.
ఇల్లు, వాహనాలు మరియు మానసిక ప్రశాంతతకు వీటన్నిటికీ కూడా సంబంధించినది. శని వక్రించి వెనక్కి 3వ స్థానం వైపు బలంగా చూడటం వల్ల ఈ 138 రోజుల్లో ధనుసు రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలుంటాయి. మొదటిది, ఇంట్లో అవసరమైన గొడవలు రావచ్చు, మానసిక ప్రశాంతత లోపించవచ్చు, మీరు సొంత ఇంటిలోనే పరాయి వారిలా ఫీల్ అయ్యే పరిస్థితి ఎదురవ్వచ్చు. ఎంత లగ్జరీ ఉన్నా కానీ రాత్రిపూట నిద్ర పట్టదు. ఈ విధమైన అధమ ఫలితాలు ఇస్తుంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, 4వ ఇంట్లో ఉన్నప్పుడు 4వ ఇల్లు తల్లిని సూచిస్తుంది కాబట్టి మీ మాతృమూర్తి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. 3వ పాయింట్ 4లో ఉన్నప్పుడు 4లో వైద్య ఖర్చులు పెరగచ్చు అర్ధాష్టమ శని వారికి. 3వది, కొత్తగా ఇల్లు లేదా భూమి కొనుగోలు వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో డిసెంబర్ 11 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుసు రాశి వారు ఈ విషయంలో. అలాగే డాక్యుమెంట్లు సరిగ్గా చూసుకోకపోతే కోర్టు గొడవలు రావచ్చు. సెకండ్ హ్యాండ్ వాహనాలు అస్సలు కొనకండి ఈ పీరియడ్లో, అవి మీకు అచ్చిరావు. డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఇది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల, శని వక్రించి వెనక భాగాన్ని చూడటం వల్ల, 4లో ఉన్నందువల్ల కూడా ఈ అధమ ఫలితాలు వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు కూడా. ఇక ఇప్పుడు అత్యంత హెచ్చరికగా ఉండాల్సిన సింహరాశి విషయానికి వద్దాం. సింహరాశి వారికి 8వ ఇంట శని సంచారం వల్ల అష్టమ శని నడుస్తోంది. జ్యోతిష్యం తెలిసిన వారందరికీ కూడా ఇది అష్టమ శని సింహరాశి వారికి అనేది బాగా విదితమే. అష్టమ శని అనేది ఎంత కఠినంగా ఉంటుందో కూడా ఇప్పటికే అనుభవిస్తున్న వారందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక సింహరాశి వారికి ఈ వక్రీ కాలంలో నెగిటివ్స్ ఎందుకు ఎక్కువ అంటే, మొదటి కారణం చెప్పాలంటే గనక శని ఇచ్చే కఠినమైన శిక్షల నుండి సాధారణంగా గురుగ్రహం తన శుభదృష్టితో కాపాడుతుంది మామూలుగా అయితే. కానీ ఈ సమయంలో గురుదృష్టి అనుకూలంగా లేదు. 12లో సింహరాశి వారికి 12లో సంచారం చేస్తున్నాడు. అంటే తన 9వ దృష్టితో 8వ స్థానాన్ని చూసేవాడు. ఇప్పుడు శని వక్రించటం వలన 7వ స్థానాన్ని చూడలేడు కదా గురువు. దానివల్ల గురు అనుగ్రహం లేకపోవటం, గురు దృష్టి అనుకూలంగా లేకపోవడం వల్ల శని తన పూర్తి ప్రభావాన్ని ఇప్పుడు ఈ పీరియడ్లో సింహరాశి వారిపై చూపిస్తాడు. రెండవ కారణం ఇంకోటి ఏంటంటే, శని వెనక్కి చూసే క్రమంలో సింహరాశి వారికి 7వ స్థానాన్ని చూడటం జరుగుతుంది. 7వ స్థానం అంటే కళత్ర స్థానం, భార్యగా అయితే భర్త అయితే భార్య స్థానం అవుతుంది. ఇక బిజినెస్ పార్ట్నర్స్ స్థానం కూడా. అయితే ఈ ఈ 7ను చూడటం వలన ఈ రాశుల వారికి ఈ భర్త లేదా భార్య వారికి కానీ, భాగస్వామ్యాల వ్యాపారాలకు కానీ దారుణంగా ఫలితాలు చూపిస్తాడు అనేది అవుతుంది. ఇక దీనివల్ల పెళ్లి సంబంధాలు అస్సలు కుదరవు అవివాహితులకు ప్రయత్నిస్తున్న వారికి. కుదిరిన చివరి నిమిషంలో క్యాన్సిల్ కూడా అయిపోతాయి. భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్లే మనస్పర్ధలు రావచ్చు, అంత గందరగోళంగా బీభత్సంగా. ఇక వ్యాపార భాగస్వాములతో గొడవలు జరిగి పార్ట్నర్షిప్స్ బ్రేక్ అవుతాయి. దినదిన గండంగానే అనిపిస్తుంది ఇంట బయట కూడా. ఆరోగ్యపరంగా పాత దీర్ఘకాలిక రోగాలు మళ్ళీ తిరగబట్టడం లేదా చిన్నపాటి సర్జరీలు జరిగే అవకాశాలు ఉంటాయి దీని మూలంగా. కాబట్టి సింహరాశి వారు డిసెంబర్ 11 వరకు కూడా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి వీరు అనేది ఈ వక్రించిన శని ఫలితాలు ఇలా ఉన్నందున చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఏలినాటి శని జరుగుతున్న 3 దశల వారికి, మేష కుంభ మీనరాశుల వారికి, అర్ధాష్టమ శని జరుగుతున్న వారికి. ఇక మకర రాశి వారికి అయితే అన్ని మంచి ఫలితాలే సూచిస్తుంది. ముగిసిపోయింది వాళ్ళకి ఏలినాటి శని. కాకపోతే వెనక్కి వక్రించటం వలన 3వ స్థానానికి వచ్చిన ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పచ్చు మకర రాశి వారికి. ఇక అష్టమ శని సింహరాశి వారికి ఎక్కువగా అనర్థాలు, ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా
నెగిటివ్ పరిస్థితులు ఉన్నప్పుడు భయపడటం కంటే కూడా పరిహారాలు చేయడం ముఖ్యం. ముఖ్యంగా సింహ, మీన, ధనస్సు, కుంభరాశుల వారు ఈ 3 సులభమైన పరిహారాలు నోట్ చేసుకుని అనుసరించటం మూలంగా ప్రతికూల ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి అనేది శాస్త్ర వాక్య. అంటే రావి చెట్టు కింద ప్రదర్శనాలు. ప్రతి శనివారం ఉదయం రావి చెట్టుకు కొద్దిగా పాలు కలిపిన నీరు పోసి 7 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టులో త్రిమూర్తులతో పాటు శనిదేవుడు కూడా నివసిస్తాడు అనేది శాస్త్రవాక్య. ఇది సనాతన ధర్మవాక్య. ఇది అష్టమ, అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గిస్తుంది అనేది సూచన. ఇక కాకులకు అన్నం పెట్టడం. ఈ కాలంలో మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ పట్టణాల్లో కానీ కాకులు ఎక్కడున్నాయి అని ప్రశ్న వస్తుంది మనకి. ఉన్నవారు మాత్రం మీ ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రం అనుకూలం ఇది. ఈ వారు చేయండి తప్పనిసరిగా. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ప్రతి శనివారం ఉదయం లేదా వీలైతే ప్రతిరోజు కూడా ఉదయం కాకులకు కొద్దిగా నువ్వుల నూనె కలిపిన అన్నం లేదా రొట్టె ముక్కలను పెట్టండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి అని శనిదేవుడి శాంతిస్తాడు. ఇక 3వ పరిహారం పవర్ఫుల్ శని గాయత్రి మంత్రం లేదా హనుమాన్ చాలీసా. ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో కానీ లేదా శనిదేవుని గుడిలో కానీ నల్ల నువ్వుల ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో ముందు ప్రచోదయాత్. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ అనుకూలతలు కలిగి ప్రతికూలత తగ్గటానికి అనేది ఈ 3 పవర్ఫుల్ పరిహారాలు సూచించడం జరిగింది. చూశారు కదా, గ్రహాల వక్ర గమనం అనేది ఒకరికి లాభాన్ని మరొకరికి హెచ్చరికలను ఇస్తున్నాయి. ఇది మీ రాశి ఏంటో, మీ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. నేను ప్రతి కామెంట్కి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వారికి కూడా ఈ పరిహారాలు తెలిసి మేలు జరుగుతుంది. వారి ద్వారా మీకు కూడా మేలు జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై శనిదేవ్.